కూటమి ప్రభుత్వ పాలనలో గ్రామ మద్యం దుకాణాలు వీధికో బెల్ట్ షాపులు విస్తరిస్తున్నాయని వైసీపీ నాయకులు ఆరోపించారు. నకిలీ మద్యం తయారీ విక్రయం పెరిగి ప్రజలు బలైపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాలతో మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి సూచనల మేరకు ఆత్మకూరు ఎక్సైజ్ కార్యాలయం ఎదుట వైసీపీ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఎక్సైజ్ సీఐకు వినతి పత్రం అందజేశారు. నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నేతలు నకిలీ మద్యం వ్యాపారాన్ని ఒక కుటీర్ పరిశ్రమల మార్చారని విమర్శించారు. మంచినీటి కంటే మద్యం ఎక్కువగా పారుతున్న రాష్ట్రం ఇదే అని మండిపడ్డారు. సెట్ విచారణ సరిపోదని కల్తీ మద్యం వ్యవహారంపై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో వైఎస్ఆర్సీపీ జిల్లా మండల పట్టణ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఆత్మకూరులో ఉన్నటువంటి ఎక్సైజ్ శాఖ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు ఈ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సోదరులారా, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత మన రాష్ట్రంలో ఏ విధంగా తయారైంది అంటే ప్రతి ఊరిలో ప్రతి గ్రామానికి ఒక మద్యం షాపు, ప్రతి వీధిలో వీధికి ఒక బెల్ట్ షాపు. సరే, నాణ్యమైన మందు సరఫరా చేస్తున్నారా అంటే కల్తీ మద్యం ఎక్కడ చూసినా ఎంత దారుణం అంటే స్పిరిట్ కలిపేసి నిన్న కూడా వచ్చింది. బీర్లు కూడా అన్ని ఏ మందు తాగాలన్నా కానీ అనుమానంతో కూడిన మందులు తయారైంది. ఎక్కడ చూసినా ఇటువంటి చేస్తూ లేనిపోని అభూత కల్పన చేసి బేతాళ కథల మాదిరిగా మన జగనన్న ప్రభుత్వం ద్వారా మద్యం సరఫరా జరిగింది. ఎక్కడ కూడా ప్రైవేట్ ఆధ్వర్యంలో లేనే లేదు. ప్రభుత్వం ద్వారా జరుగుతూ 16,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత కూడా జగనన్నదే. ఎక్కడ ఎటువంటి అవినీతికి వివక్షతకు తావు లేకుండా మద్యం సరఫరా ఆ రోజు జరిగితే ఈ రోజు ఏ విధంగా ఉన్నాయా అంటే మనం చెప్పినట్టుగా మందు అనేది ప్రతిది కూడా అనుమానంతో కూడికి తయారైపోయింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, మీరు బాగా ఆలోచించండి. పేద ప్రజలు అందరూ కూడా చాలా తక్కువ, అంటే 90 రూపాయలతో 130 రూపాయలతో తక్కువ మందు తాగుతారు. ఈ పేద ప్రజలందరూ కూడా తక్కువ మందు అంటే తక్కువ ధరలో లభిస్తుందనేటువంటి ఉద్దేశంతో తాగుతారు. వాటిని ఈ విధంగా కల్తీ చేస్తూ స్పిరిట్ అని చెప్పేసి మొత్తం కలిపి మద్యాన్ని ఈ విధంగా సరఫరా చేయడం దారుణంలో నేడు చూసినట్లయితే మంచినీళ్లు దొరకనటువంటి గ్రామాలు చాలా ఉన్నాయి, కానీ మద్యం, నకిలీ మద్యం దొరకనటువంటి గ్రామాలు ఏవి కూడా ఈ రాష్ట్రంలో లేనటువంటి పరిస్థితి ఈ రోజు నెలకొన్న సోదరులారా. ఎందుకంటే చిత్తూరు జిల్లాలో ఈ దేశమే ఔరా అని నోరు తెరిచేలాగున ఈ రోజు స్పిరిట్ ను కలిపి నకిలీ మద్యాన్ని తీసుకొని వచ్చి చాలా బ్రాండెడ్ గా ఈ రోజు బెల్ట్ షాపుల ద్వారా, సిండికేట్ షాపుల ద్వారా నేరుగా ఈ కూటమి ప్రభుత్వమే ఈ నకిలీ మద్యాన్ని సోదరులారా ఈ రాష్ట్రంలో అమ్ముతా ఉన్నారు సోదరులారా. ఈ రోజు చూసినట్లయితే తాగినోళ్ళు తాగినట్లుగా ఈ రోజు పేద ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి పరిస్థితి ఈ రోజు నెలకొంది సోదరులారా. ఆ రోజు పవన్ కళ్యాణ్ అన్నాడు, ఎక్కడున్నా ఉద్యోగం పేద ప్రజల మద్యం ప్రియుల కొట్ట ఉన్నాడు, నువ్వు ఎక్కడున్నావు పవన్, బయటికి రా, ఈ రోజు ప్రజల దగ్గరకు వచ్చి మాట్లాడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొత్తం మద్యం మీద వచ్చేటువంటి ప్రతి పైసాను కూడా ప్రభుత్వ ఖజానాకు పోవాలని చెప్పేసేసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మద్యాన్ని ప్రభుత్వ పరం చేసి ఎక్కడ కూడా నకిలీ బ్రాండ్లు లేకుండా నాణ్యమైనటువంటి దాన్ని ఆ రోజు అందించడం కాకుండా దశల వారీగా నిషేధించుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు సోదరులారా. అనేక మందికి ఉపాధి కల్పించారు సోదరులారా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు వచ్చినటువంటి కూటమి నాయకులు నకిలీ మద్యాన్ని, బెల్ట్ షాపుల్ని